పెద్ద షా తాగినావా? చా మాట్లాడినా కానీ ఎన్నరా గిట్ వచ్చినవిరా? అట్టి రాసినా కానీ అన్నిటి వెంట ఇంటికి వెళ్ళినట్టున్నాడు. ఎమ్మరా ఇప్పుడు ఎటో పోయినరా అన్న? ఏందిరా ఏమో తినకవద్దు ఏందిరా? ఏం లేదే, ఒక 3000 కావాలి, సిట్ ఎత్తి మళ్ళీ ఇస్తా. నాకెక్కడ పైసలు వారికి వరి ఎక్కువైపోతుంది. వారికి దీనికి ఏం సంబంధమే? ఒక 3000 లేవా, మళ్ళీ తెచ్చిస్తా. అరే లేవురా పైసలు, ఉన్నాకేనారా? నీ దగ్గర ఉంటే ఎటుపోతాయిరా? లేవానే. అరే ఉన్నాకేనారా? సరే సరే ఎప్పుడు తిరిగి దొంగకి వారికి ఇస్తనే చెప్పా, మానలేక మళ్ళీ అడుగుతాడు. పెద్దమ్మా పింఛన్ ఇస్తారేమో, తెచ్చుకున్నావా? ఇవాళకనే పోయి తెచ్చుకున్న బిడ్డ. అమ్మ పింఛన్ పైసలు తెచ్చుకున్నదంటే పైసలు ఉన్నట్టే. ఒక 3000 ఉంటాయి పెద్దమ్మా, మళ్ళీ ఒక సిట్ ఉన్నది, సిట్టి కట్టినాక ఇస్తా. లేవు బిడ్డ, నా దగ్గర ఎక్కడనే ఇదివరకు దాకానే ఉంటే సిట్టి కట్టినా. లేవు బిడ్డ, నా దగ్గర ఎక్కడనే ఇదివరకు దాకానే ఉంటే సిట్టి కట్టినా. పింఛన్ తెచ్చుకున్నా అంటే ఇక ఉయ్యరాదు పెద్దమ్మ, మళ్ళీ ఇస్తా. మళ్ళీ గంట సేపు అయినాక ఇస్తా. ఇప్పుడే సిట్టి కట్టిన బిడ్డ, నువ్వు ఇయ్యను అని ఇత్తు ఓడిచినాయి. లేవు ఉంటే ఇయ్యరాదు పెద్దమ్మ, మళ్ళీ ఇస్తా జరసేపు అయినాకనే. లేవు బిడ్డ, నువ్వు ఇయ్యను అని నాని ఇత్తు ఇప్పుడే ఓడిచినాయి సిట్టికి. ఉంటే ఇయ్యరాదు ఇక. లేవు నాని ఇత్తు సిట్టికి ఇప్పుడే, నేను ఇప్పుడే కట్టొచ్చిన నాని, నువ్వు ఇయ్యను అనివా? ఇంద్రా దొంగలు లెక్కతాను ఇంద్రా. ఇగో మీ ఇంటికి రాబడి దొంగ లెక్క అంటే ఇంద్రా నుంచి దొంగలు వచ్చిన మరి ఏం చెప్పు ముచ్చట? 3000 కావాలి. 3000 ఎక్కడన్నాయి నాగరా? ఏ కావాలి మళ్ళీ ఈ సిట్టి కట్టినాక ఇస్తా. నేను సిటీ కట్టాక నువ్వు ఇచ్చే నమ్మకం అయ్యా? ఇస్తా నా ఇస్తా. పని ఉన్నది, నాకు డీజిల్ లేదు, బండిలే, డీజిల్ పోసుకోవాలి. మళ్ళీ చెప్పని అయితే గంట వరకు గంటకు అత్త 20 పైసలు ఎక్కడ తెస్తా కానీ కదా. అగో ఒక 3000 ఉంటే ఏమోరు నువ్వు ఇచ్చే నమ్మకం లేదు. ఇస్తా. అగో పిల్లల ప్రవేశం 60 పైసలు అంటే ఇగో నీ దండం పెడతా, ఒక 3000 మళ్ళీ సిట్టి కట్ట కాడ ఇచ్చిపోతుంది, మళ్ళీ నీకు ఇస్తా. అంతలో అయితే నీ బ్లేడ్ బండి నడిపత్తా. చక్కగా సైకిల్ తొక్కరాని పిల్లల బండి నడపతారు నీకు? చక్కగా సైకిల్ తొక్కరాని పిల్లల బండి నడపతారు నీకు? ఎందుకు కొడతాను? ఏమో పైసలు ఎట్లా కత్తాను ఆయన బయలు అడుగుతాను 3000 రూపాయలు అని. 200 పైసలు నాగరా? నాకు ఇబ్బంది అవుతుంది డీజిల్ పోసడానికి. బండ్లే నువ్వు బదులాడుతాను, బదులాడిన వాళ్ళు తీసుకుంటూ పోతా అంటే నేను అవి ఎవరు ఏడు నాకు అటేపోతుంది ఇటేపోతుంది. అయితే కానీ లేవంటాను ఇక. ఏమో నాగర పైసలు లేవురా, పైసలు లేవంటే అడుగుతున్నారు. పైసలు లేవలేపో. ఇప్పుడు డీజిల్ ఏమంటావు నీ సంగతి చెప్తా అప్పుడు. గంతెడ్డనున్నట్టున్నాయేంద్రా, గది కూడా తెలియదారా అన్నకు? గడ్డలైనాయి గడ్డలు. అయ్యో గడ్డలేనా? గడ్డలైతే కష్టం ఉంటుంది. అరే ఊకే గడ్డలు అనకుల్రా, నాకంత ఏదో అవుతుంది. గడ్డలు లేకపోతే బెల్లం గడ్డలు అనమాటవా? గడ్డలో బెల్లం గడ్డలో గాని పుణ్యానికి వచ్చిన అన్ని తిన్నాక కావా? పుణ్యానికి వచ్చినాయి అంటాను, నువ్వేమన్నా పెట్టినావారా? నీ సొమ్ము ఏమన్నా తింటాన్నా? నా సొమ్ము నువ్వు ఏం తింటలో గాని నాంత ఒకసారి ఉరగతావా? గడ్డలే నేనేస్తే నువ్వు బలిచేస్తానరా, ఇంకోసారి గడ్డలు గడ్డలకే వెళ్తా. ఏమైంది సిట్టి టైం కాబట్టి ఆ రాజా నువ్వు సిండిగాడు అత్తలేడు. ఆ రాజుగాడు ఏడున్నాయంటే అన్నాడు, ఎప్పుడు అతను ఆయనకే తెలియదు. ఊరు వారి సప్పుడేకుండు, ఆయన అత్తాడు ఇంటే మలుతాడు. ఏం రాజ్యా నీ సంగతి ఏంది? నీ కథ ఏంది? పెన్నెల కట్టబోతుంది. అరే నేనెందుకు ఎత్తుకున్నానే? ఆ సింటిగాడు ఎత్తుకున్నాడు. సింటిగారు ఎత్తుకున్నావు, బైక బంతుగారు ఎత్తుకున్నావు, గవన్నీ కథలు నరవాయి. నీ పేరున్నాయి, నువ్వే కట్టాలి. నువ్వు ఎందుకు ఎత్తుకున్నావురా? వాడు కట్టపోతే నువ్వే కట్టాలి. ఎందుకు ఎత్తిచ్చినావు అసలు? అప్పుడు ఈ నెల అసలు ప్లస్ మిత్తి మొత్తం కట్టాలి. ఎవడన్నా కట్టపోయాడు అనుకో మంచిగా చెప్తాను ముందుగానే. ఏంది అంత కొత్త మాట్లాడతాను? అందరు నెల చిట్టి కట్టనే పట్టే, ఓ పేరు నెల ఒక్క సింటిగారే కట్టలే. సింటిగాడు కట్టలే, చిన్నగాడు కట్టలే, గవర్న నడవయి. ఈ నెల అందరు కట్టాలి. ఏ కవితలు తీయే చేసే సపరే కూకో. సింటిగాడు ఇంకా అత్తలేడు, పైసలు దొరికినా దొరకలేదు, పొద్దుగాలైతే తిరిగిండు. ఈ నోరేంద్రా, ఎవరి పేరు చెప్తే వాళ్ళే వస్తారు. ఏమైందా? సిట్టి స్టార్ట్ అయిందా? సిట్టి స్టార్ట్ అయ్యి అరగంట అయింది. నువ్వు ఎటుపోయినవరా? బరాబర్ టైంకి వచ్చిన చూడు, 9 అవుతుంది. చలో అందరు పైసలు కట్టాలి. ఇక ఓ పెద్ద మనిషి
పోయినదా కట్టిన వాళ్ళు ఈసారి ముందు కట్టాలి. అసలు ప్లస్ మిత్తి ఫైన్ కూడా కట్టాలి. అదే చింటుగా పెయిన్ నెల నువ్వే కట్టలేదా ఫస్ట్ పైసలు? అసలు లేదు ఫైన్ నువ్వు మిత్తి కడతా, అసలు చిట్టి రాసుకో. అరే పెద్ద మనిషి అన్నీ కట్టాలి, అన్నీ కడితేనే చిట్టి, లేకపోతే మొత్తం ఆగమం అయితే చెప్తానా. అరే ఏంద్ర చింటూ నువ్వు నెల కట్టబడితే నువ్వు ఏది కడతలేవు. మొత్తం కట్టాలి లేకపోతే చిట్టి వంచాలి. గట్టెట్టుంటది మీకో లెక్క మాకో లెక్కనా? 5-6 నెలల కింద ఎవరు రూపాయి కట్టాలి, అప్పుడేమైంది? అప్పుడు అసలు కాదు మిత్తి సుతా కట్టపోతురి, ఇప్పుడు బాగా మాట్లాడతారు. ఏ బాగా మాట్లాడతాను, అప్పుడు నువ్వు ఎందుకు మాట్లాడలేరా? తప్పు జరిగినప్పుడే మాట్లాడాలి. అప్పుడు అందరు మనోళ్ళే అనుకున్నా, ఇటువంటి పచ్చిలంగా తెలితే అప్పుడే అడుగుతున్నాను. ఎందుకు లొల్లి అవుతానో చింటుగా? ఆగే రాజా నాగు, ఎందుకు లొల్లి అవుతానో మాట్లాడుకున్నాం కానీ. మెల్లగా లేదు గిల్ల లేదు, ఇప్పుడు పైసలు కట్టకపోతే మొత్తం బుక్ మొత్తం చింపే పారెత్తా. నువ్వే నీరా పడకావు, బుక్ ఇంపెత్తాను అంటున్నావు. ఆఫ్టర్ ఆల్ 90 కానివి. ఏమరా నా ఇంటిగానే అంటున్నావు? గుద్దుతో గాలి ఎగురుతావు, తొక్కుతో కీసు అంటావు. నువ్వు మంచిగా మాట్లాడు. ఏ పెద్ద మనిషి పైసలు తీసుకోవచ్చు ఇట్లు రాయి అంతే. నువ్వు చిట్టిలంక రాసినావు అనుకో, నీ ఒక్క రూపాయి నువ్వు ఏం చేసుకుంటా చేసుకోపో. మనం అందరం ఏమన్నా పరేవాళ్ళమారా? ఎందుకు వెళ్ళి మన అందరం ఒకటేనే. ఇప్పుడు ఏమంటావు, తీసుకుంటా తీసుకోవా, సప్పుడు చేయవు. మనిషికో మాట మాట్లాడినాక నేనేం చేయాలరా? పైసలు తీసుకున్నావు అనుకో మంచిగా చెప్తానా, మాట మర్యాద దక్కది. నువ్వు పెద్ద మనిషి అని మంచిగా మర్యాద ఇస్తానా, పైసలు తీసుకోకు. అంతా నీ ఇష్టమేనా? నీదేనా చిట్టి? చిట్టీలు రాయి, మిత్తిలు తీసుకో. రాయిరి ఎట్లా రాస్తారో నేను చూస్తా. మీరైతే రాయిరి మొదగాలు. చూడు నీతోనే అవుతుందిరా, నా ఇంటి కానివి నా ఇంటి అవుతుందా? అరే మాటలు మంచిగా రాని అంటానా. ఏ పెద్ద మనిషి తీర్మానం చదివాను, తీర్మానం ఎందుకు రాసిర్రు? తీర్మానం చదివి వీళ్ళకి వినిపి ఒకసారి. చదువుతాని అందరు తినుల్లి. ఆగాగం యూత్ వారి తీర్మానం. ప్రతి నెల 5వ తారీఖున అసలు ప్లేస్ మిత్తి కట్టాలి. డబ్బులు అవసరం ఉన్నవారు తిరిగి చిట్టి ఎత్తుకోవచ్చు. ఇది మన ఆగాగం అసోసియేషన్ తీర్మానం. అంటే ఇప్పుడు మీకు తీర్మానం అవసరం వచ్చిందా? అంటే పైసలు లేవనుకున్నావు నా దగ్గర? ఇంటికి పోతే ప్రతి ఒక్కరు ఇస్తా నాకే, అప్పుడు ఇవ్వడానికి అట్టపోతే మీ సంగతి చెప్తావు. ఇక అమ్మా అమ్మా నాకు ఇప్పుడు అర్జెంట్ 5,000 కావాలి, ఇస్తావా అయ్యవా? 5,000? 5,000 ఎందుకురా? నా దగ్గర ఏడున్నాయిరా, ఏడ తెచ్చేయాలా నేను? చిట్టిలో 10 మందికి ఇచ్చేది తీరుతా దొంగ పడతావులు, జల్దీ. పైసల చెట్టు ఉందారా? చెట్టుకు తెంపుకొచ్చి అన్నారా? పైసలు జల్లి కావాలా? నాకు జల్లి కావాలంటే ఎక్కడ తెచ్చేయాలరా నేను? నాకు ఇప్పుడు ఇస్తావా అయ్యో? నా దగ్గర లేవురా. ఇస్తావా అయ్యో? ఒకటే ముచ్చట చెప్పు, నాకు పిచ్చిలు ఎత్తావు ఈ జల్దీ. జల్లి అని అంటున్నావు, చిట్టీలు ఎత్తుకొని అందరికి తినిపించుకుంటా తాగించుకుంటా. ఇప్పుడు జపన కట్టాలి, పైసలు ఇయ్యి అంటే ఎక్కడికి పోవాలరా నేను? వాళ్ళ సంగతి తర్వాత చెప్తా కానీ జల్దీ దండం పెడతా చెప్పని ఇయ్యి, ఇజ్జో పోతాడా? 5,000 రూపాయలు, ఒక్క పైసా కాదు 2 పైసలు కాదు. ఎండాకాలం నేను ఏమన్నా కైకిలు దొరుకుతుందా? ఎక్కడ తెచ్చియాలరా? ఇయ్యి అని అంటే చెప్పని అంటే ఎట్లా వస్తాయిరా? చెట్టా దులుపా? ఇస్తావా అయ్యో? అంతే, నువ్వు ఇవ్వకపోతే బాగా దునుకుతా మరి. ఈ ఎండాకాలం నేను రూపాయి దొరకది. నువ్వు మనకి తినిపించుకుంటా తాగిపించుకుంటా పైసల్లే అంటే నేను ఎక్కడి చెల్లేవాలి, ఎన్ని చెల్లేవాలరా? పోయి బాయిలో దుంకుతానంటున్నావు, నేనేం చేయాలరా? ఇక వాటు ఇగో ఇయ్యిపో, ఇక బాయిలో దుంకుడా దేవద్దు, ఇయ్యిపో ఇక. అమ్మ తోడి ఒక్కొక్క నాటాడి తడిపోయి. నీతోటి నాకు గండ ఉన్నది, లేని కాడ అప్పులు చేస్తున్నావు. అప్పులు చేసుకుంటా తినుకుంటా తాక్కుంటా అప్పులు చేసుకుంటా ఇక గింతే అంటున్నావు. సిట్టీలు ఎత్తుకొస్తున్నావు, తాగుతున్నావు, తింటున్నావు. ఏమన్నా అంటే బయలు దుంకుతానంటున్నావు. నీతోటి నాకు గండ ఉన్నదిరా. ఇగో పైసలు బాగా మాట్లాడతారుగా. ఎవడన్నా కట్టపోయినా అనుకో పెద్ద మనిషి నిన్ను మొత్తం లేవాట ఎత్తేస్తా. నన్ను ఎందుకు లేవాట ఎత్తెత్తావురా? నేనేమన్నారా నిన్ను? మొదలైతే పైసలి వాళ్ళు కట్టపోతే ఏమన్నావు నువ్వు? నేను కట్టపోతే నా ఆహ్వానం చేసినావు. ఇప్పుడు ఎవడన్నా కట్టపోవాలి, నీ లుంగా తిరిగిపోతుంది. నిన్నే నువ్వేంది వీళ్ళేంది అందరు ఒకటే. ఏ కట్టరురా? ఏందే రాజన్న పైసలి 2100. పైసలు ఇంకా అట్ట ఇవ్వరా అజ్జిగాడు ఉండే, ఇప్పుడు వాయే నేను కడతా. అందరు ఉంటేనే కడతా నేను. అజ్జా పోతేంది? అజ్జాని పైసా వీ తెచ్చి కట్టిందిగా. అవు గట్టెట్టుంటాయిరా, అందరు ఉండాలి. చిట్టి అన్నప్పుడు అందరు ఉన్నప్పుడే కట్టాలి. గట్ల మధ్యలో పోతారా ఎవడన్నా? గట్లేటుంటుందా? వాని పైసలు నేను కట్టినే కడితే కథలు పడతానా మళ్ళా? కథలో ఏమన్నారా? నీకు అట్ట వాళ్ళు ఉంటేనే కడతా నేను, అందరు ఉంటేనే కడతా నేను. గట్టెట్లుంటాయా? అజ్జాడు పైసలు ఎత్తుకున్నాడు, వాడు వేయండు, నువ్వు కట్టు. ఏ రాజన్న కట్టే జల్దీ, పనున్నాయి పోవాలి. మిత్తి ఒకటే కడతా, వాళ్ళు లేడు, వాడు ఉంటే అసలు కడతాను. మిత్తి ఒకటే కడతా, తీసుకోర్రి. అసలు అలా రాసుకోరు మళ్ళా. అబ్బా నువ్వు లంగాను ఉన్నాగా, నీ దగ్గర పైసలు లేక అన్ని కథలు పడతానా? ఇప్పుడు అసలు మిత్తి కట్టపోతే ఒక్కడే గుర్తు చంపుతా నేను. నేనేమన్నా నిన్ను?
అన్న నువ్వు పైసలు కట్టే గవన్ని కలవదు ఇక. గవర్నర్ నడవేరా మాట్లాడితే తీసుకోరి. నా కూడా పైసలు లేకనా ఉన్నా కూడా కట్ట. మొత్తం ఎందుకు కట్టావు నువ్వు? మే జాగ్రా మే జాగ్రా అన్ని కట్టు. ఏందే రాజన్న పైసలు కట్టు. నీ ఇల్లు అనుకుంటానావానే అందరిది చిట్టి. ఇల్లు లేదు గిల్లు లేదు మిత్తి కడతా తీసుకోర్రి. లేకపోతే అంతే మొత్తం షిట్ ఆగాలి, ఇలా మొత్తం అంగడి కావాలి. వీళ్ళు కట్టురే నేను పోవాలి. ఎండల బ్యాటరీకి నీళ్ళు పెట్టలే ఏం పెట్టలే. ఇవాళ సిట్టి కట్టపోవాలి కానీ మొత్తం పొల్లు పొల్లు ఉంటుంది. ఇంట్లో పోయి ఏది పడుతుంది ఎత్తుకత్తా ఫస్ట్ చెప్తానా. ఎత్తుకొస్తావా? ఎత్తుకరాపో ఒకసారి పోయి నువ్వు నా ఇంటికి అడిగిపెట్టి ఒకసారి, తర్వాత చూద్దాం. బెదిరిస్తాను నువ్వు ముందుగాల పైసలు కట్టి మాట్లాడు. ఆహా కట్టరా నేను రూపాయి కట్ట మిత్తి కూడా కట్ట. ఏం వేసుకోపర్రి. ఏందే రాజన్న పైసలు కట్టు. కథలు పడతాను. ఈ నీ పైసలు అనుకుంటాను. అందరి ఎట్లా వారికింటావు మానం లేదా? నీ పైసలు ఎక్కడిరా? నువ్వు సంపాదించినావు ఇవి. అందరి పైసలు నాకు లేదా హక్కు? వాడుకుంటా. నీకు హక్కునే దమ్ముంటే పైసలు అట్టు మాట్లాడు. ఇంక అట్లేదా? ఇవాళ కూడా కట్టపోవాలి పెద్ద మనిషిని పెన్ను అనుకుని చెప్తా ఫస్ట్ చెప్తానా. నేనేమన్నారా ఊకే నా మీదకి గరం అవుతాను. ఏ ఊకేనండి ఎందుకేమంటున్నావు ఊకంటాను? వాడు పెద్ద మనిషి ఆరా ఆడదాని లెక్క సప్పుడు చేస్తున్నాడు. వానికి హక్కు లేదా? రాజన్న కట్టే పైసలు వీళ్ళు అన్న అంటాలే. కట్ట ఏం చేసుకుంటే చేసుకోర్రి. నాకాడ మిత్తి రూపాయి ఇస్తలేదు. కట్ట అచ్చ నెల కడతా. సిట్టి రాత్రి రాయదు, లేకపోతే సపడకుండా రాగానే సిట్టి ఇంకా నెల దాకా కానీ. ఎందుకు కట్టవరా నా ఇంటిగా? నీ ఐదు జాగ్రత్త అనుకున్నావు నీ జాగ్రత్త అనుకున్నావా? చీరతో బిడ్డ ఐదు కాడికి నా ఇంటి అంటాను ఎదురు నువ్వు తాగిపిస్తున్నావు నాకు. నీ మంచిగా మాట్లాడు మాటలు, లేకపోతే మళ్ళీ పోడా. వెళ్ళే మాట్లాడేది ఎక్కడెక్కడరా? నువ్వు పైసలు కట్టు. పైసలు కానీ మాట్లాడు ఫస్ట్. నకరాలు చేయకు నువ్వు ఫస్ట్ చెప్తానా. నీ పైసలు కొన బుక్ ఏం పాడతా? ఊకే అన్నారా సపరేట్ కూర్చో. అన్ని నాటకాలు చేసుకుంటా పైసలు కట్టు లేదు ఇంకా మాట్లాడతారు. రాజన్న దండం అయితేనే పైసలు కట్టే. పైసలు కట్ట ఏం కట్ట నాకు తిక్కలేసింది అనుకో సిట్టి మొత్తం ఉండదు. అరే ఈ పద్ధతి కాదే పైసలు కట్టే. పైసలు ఎక్కడిరా? పైసలు అంటాను. పైసలు ఏమీ లేదు, మొత్తం సిట్టి ఆగదా, మొత్తం నెల దాకా ఏం నడవద్దు. త్వరగా బాగా మాట్లాడితే ఆడానా. ఇప్పుడు తీర్మానం చదువు చదువు. నీ తీర్మానం గంగలవను నన్ను యావతాలు గారా. ఆగామం యూత్ వారి తీర్మానం 2. ఒకవేళ సరిగ్గా నెలకి పైసలు కట్టకపోతే వారి ఇంటికి పోయి ఏ వస్తువులు అయితే అవి పట్టుకురావచ్చని రాసి ఉన్నది. అరే పారేగవా ఏది పడితే ఎత్తుకదా. పైసలు కట్టలేరు ఏం కడతలేరు. ఏ పోరా పో. ఈ షెట్ కిందకి వెళ్ళి దాటు. నువ్వు దాడు తోవ దాడు. పైసలు కట్టరా బాడుగా ఫస్ట్ పైసలు కట్టు. పైసలు కట్టి మాట్లాడరా నువ్వు. నా ఇంటి దాంతో ఈజీ అనుకుంటున్నావా పై సిట్టి కట్టుడు? నీ తాగదు మొక్కలు కట్టే. నన్ను నైన్టీ అంటావారా? ఒక్కడే పోతే ఆగొడతా. ఆగే రాజా నువ్వు పెద్ద మనిషి ఒక్కడే సిట్టి రాయి. నోరు ముగిరా నువ్వు గంటకో తీరు పూటకో తీరు మాట్లాడతావరా? నువ్వు ఒడినావు అనుకో ఈయన చంపుతా. అది లొల్లి పెట్టుకోకూడదు. ఏదైనా ముచ్చటుండే మాట్లాడుకున్నాం కూర్చొని. నీ ఆగు ఎక్కడదిరా? నిన్నెత్త ఫస్ట్ నెలకో తీరు తీసుకుంటావు పైసలు నువ్వు. ఇవరాక నేను తెచ్చేదాకా పట్టు. ఇప్పుడు పట్టు. రాజన్న కట్టే నీ దండం అయితేనే. ఈ లొల్లి ఎందుకు ఈ కథ ఎందుకు మనకి? పైసలు కట్టకపోతే పొల్లు చంపుతా కర్రె పడుకోవు. ఫస్ట్ పైసలు కట్టు. ఏంద్రా అనుకుంటావు నువ్వు? నీ అక్క తొక్కుతే పాదాలను పోవాలి. ఏ దారా ఎవడు దొక్కుతారా? ఏ బాగా మాట్లాడతా అప్పుడు సంది. ఏత్తా మరే దారా కొడుతుందారా కొడుతుందా? నీ ఏత మరే. ఆగురా గడ్డలు చింటికి పోవచ్చురా. నీ తాగుతుంటే కట్టే ఎవడు ఓపిస్తావు అంతం తాగుతావు నువ్వు మాట్లాడతావారా? రావుదా తలకే వాళ్ళ కొట్టిండారే 90 కానీ కొట్టు నీ తలకే వలిగిందిరా. పూరం తలకే వాళ్ళిందిగా.